కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2026 మొదలై అప్పుడే నెలైపోయింది. జనవరిలో రిజల్ట్ ఎలా ఉంది అంటే ఎప్పట్లాగే సక్సెస్ 10% మాత్రమే. ఒక బ్లాక్ బస్టర్, ఒక సూపర్ హిట్, ఒక హిట్తో జనవరి గడిచిపోయింది. ఇక ఫ్లాప్లంటారా, చాలా సినిమాలు తెలియకుండా వెళ్ళిపోయాయి. న్యూ ఇయర్ ఫస్ట్ మంత్ రిజల్ట్ ఎలా ఉందో చూసేద్దామా. న్యూ ఇయర్ ఫస్ట్ డే సాయిక్ సిద్ధార్థ్ సకుటుంబానం వంటి ఫ్లాప్ మూవీస్ తో మొదలైంది. సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన రాజాసాబ్ అందరినీ నిరాశపరిచింది. ప్రభాస్ నమ్మకాన్ని చిన్న సినిమాల దర్శకుడు మారుతి వమ్ము చేసుకున్నాడు. ప్రభాస్ లో వింటేజ్ లుక్ ను బయటకు తీసుకొచ్చిన ఆత్మ హిప్నోటిజం అంటూ హీరో రియాలిటీలో ఉన్నాడో ఊహల్లో ఉన్నాడో తెలియకుండా చేసి ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసి పారేశాడు. రాజాసాబ్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చినా డైరెక్టర్ ట్రీట్మెంట్ దెబ్బ సంక్రాంతి రేసులో నిలబడలేకపోయింది. సినిమా వరల్డ్ వైడ్ థియేటరికల్ రైట్స్ ను 209 కోట్లకు అమ్మితే 122 కోట్లు మాత్రమే వచ్చింది. 87 కోట్ల భారీ నష్టాలు తీసుకొచ్చింది. మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ జానర్ లోకి వచ్చాడనుకుంటే సక్సెస్ దక్కలేదు. పర్వాలేదన్న టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం మెప్పించలేకపోయింది. ఇక సినిమాను 20 కోట్లకు అమ్మితే 12 కోట్లు మాత్రమే వచ్చింది. నటుడు దర్శకుడు లీడ్ రోల్లో నటించిన ఓం శాంతి 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 మలయాళ సూపర్ హిట్ జయ 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 జయకు రీమేక్ గా రూపొందింది. టీజర్ ఇంప్రెస్ చేయడంతో ఇదొక సినిమా వస్తోందన్న సంగతి తెలిసింది. హీరో గోదావరి స్లాంగ్ ను సరిగా పలకలేకపోవటం, ఫస్ట్ ఆఫ్ వెబ్ సిరీస్ ను గుర్తు చేయడం ఆడియన్స్ అశాంతిగా ఫీల్ అయ్యారు. సంక్రాంతి హిట్స్ కు లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. పండకొచ్చిన 5 సినిమాల్లో 3ంటికి మంచి లాభాలొచ్చాయి. వీకెండ్ వస్తే ఇప్పటికీ మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక వీకెండ్ వస్తే సంక్రాంతి హిట్స్ మంచి వసూళ్లు రాబడుతున్నాయి. లాస్ట్ సండే అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చెరో 40 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది. ఇక మనశంకర వరప్రసాద్ అయితే 1,50,00,000 తీసుకురావడం విశేషం. సంక్రాంతి హిట్స్ అన్నింటిలో లాంగ్ వీకెండ్ తో ఎక్కువ లాభపడింది మాత్రం మనశంకర వరప్రసాదే. ఇప్పటి వరకు మరో క్రేజీ మూవీ రాకపోవడంతో ఇంకో 10 రోజులు కొత్త సినిమాలు లేకపోవడం సంక్రాంతి హిట్స్ కు కలిసి రానుంది. మనశంకర వరప్రసాద్ ను 122 కోట్లకు అమ్మితే 177 కోట్లు వచ్చింది. ప్రమోషన్ వీక్ గా ఉన్నా కేవలం మౌత్ టాక్ తో నారీ నారీ నడుమ మురారి ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. 10 కోట్లకు థియేటరికల్ బిజినెస్ జరుపుకుంటే 19 కోట్లు వచ్చింది. సినిమా గత ఆదివారం 41 లక్షలు కలెక్ట్ చేయడం షాక్ ఇస్తోంది. మున్ముందు థియేటర్స్ నుంచి మరో 1 కోటి వచ్చే అవకాశం ఉంది. అనగనగా ఒక రాజుతో నవీన్ పులిశెట్టి వరుసగా 4వ హిట్ ను వెనకేసుకున్నాడు. సినిమాను 27 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పట్లో ఓటీటీలోకి రాకుండా ఉంటే లాంగ్ రన్ లో 50 కోట్ల షేర్ క్లబ్ లో చేరుతుంది.